హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పాప బెండకాయ పులుసు చేయమని చెప్పింది. సో బెండకాయ పులుసు చేద్దామని చెప్పేసి రెసిపీకి కావాల్సినవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎంతమంది నేను చేసే ఈ బెండకాయ పులుసు ట్రై చేసి ఉన్నారో కామెంట్ చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట. అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకున్నాను. నేను ముందుగానే బెండకాయ ముక్కల్ని, ఆనియన్స్ని, టమాటోని అండ్ చింతపండు కూడా నానబెట్టేసుకొని ఉంచుకున్నాను అనమాట. సో ఈ చింతపండు కూడా నేను ఎక్కువ తీసుకోలేదన్నమాట, ఎందుకంటే నేను యూస్ చేసే చింతపండు చాలా ట్యాంజీగా ఉంటుంది, అంటే చాలా పుల్లగా ఉంటుంది. సో దానివల్ల నేను చాలా తక్కువగానే పులుసు వేసుకున్నాను. సో ఈ పోపు దినుసులు వేగాక ఆనియన్స్ వేసేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను అనమాట. నేను ఎక్కువ టమాటా తీసుకోలేదు, ఎందుకంటే ఆ టమాటా ఎక్కువ తీయడం వల్ల కూడా ఆల్రెడీ పులుసు కాబట్టి కొంచెం పుల్లదనం ఎక్కువైపోతుందని చెప్పేసి నేను టమాటాని చాలా వరకు అవాయిడ్ చేసేసాను. హాఫ్ టమాటానే తీసుకున్నాను. సో అవి వేగిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనిచ్చేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ కోసం. అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 minutes అది మగ్గనిచ్చేసుకుందాము. అది మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసేసి అది ఫ్రై అయ్యిందా లేదా అని చెప్పేసి కొంచెం అడుగు కన్నా బాగా తిప్పేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మాడకూడదు కదా. సో ఇంకా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా తిప్పేసుకున్నాను అనమాట. అవి కొంచెం వేగేంత వరకు బాగా మగ్గనిచ్చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ముందుగానే కరివేపాకు వేస్తే మాడుతుందన్నమాట. సో అలా మాడినప్పుడు ఆ టేస్ట్ అనేది మాకు నచ్చదు. సో నేనైతే కరివేపాకు మధ్యలోనే వేస్తాను. అలా దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు నేను 3 కలిపేసి ముందే వేసేసాను. అవి వేసిన తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత నేను కొంచెం గరం మసాలా కూడా వేసాను. సోర్నెస్ కానీ కొంచెం కంట్రోల్ అవుతుందని చెప్పేసి లైట్గా వేసాను. ముందుగానే నేను చింతపండుని నానబెట్టుకున్నా కాబట్టి అందులో వాటర్ కలిపేసి పులుసు రెడీ చేసుకొని ఈ బెండకాయ ముక్కలు బాగా కుక్ అయిన తర్వాత నేను పులుసు పోసాను. సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట. నేను టేస్ట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకని నేను సాల్ట్ తగ్గించేసుకున్నాను. ఇందులో మెయిన్ నేను వేసేది ఏంటంటే శనగపిండి అనమాట. శనగపిండి వేయటం వల్ల కొంచెం గ్రేవీ థిక్ వస్తుంది. మామూలుగా పులుసులా చేసుకుంటే శనగపిండి లేకుండా అది కొంచెం చారులా అనిపించింది, మాకు అలా నచ్చదనమాట. సో నేనైతే శనగపిండి వేసేసాను, కొంచెం గ్రేవీ టైప్లో బాగుంటుందని చెప్పేసి. తర్వాత బెల్లం కూడా వేసాను. ఆ బెల్లం వేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది, ఏమైనా పులుపు వచ్చినా కానీ ఆ పులుపుని తగ్గించేస్తుంది అనమాట. సో తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని బాగా తిప్పేసుకున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా బెండకాయ పులుసు చేసుకోవచ్చు.